వన్ టైం సెటిల్మెంట్ అని 52 కోట్లకు సెటిల్మెంట్ చేశారు. నాకు 352 కోట్లకు సెటిల్మెంట్ చేశారు. అంటే నా ఒక్కరు చేయలేదు, స్టేట్ మొత్తం స్టేట్లో ఎవరెవరు పెనాల్టీ పడ్డాయో ఇంత పడ్డో దాన్ని బట్టి డివైడ్ చేసి 52 కోట్లు మాకు పెనాల్టీ చేశారు. నేను 52 కోట్లు కట్టాను. కోర్టుకి వెళ్ళి 3 వారాల లోపల సర్వే చేయాలి, సర్వే రిపోర్ట్ ఇస్తే ఎంత అక్కడ తప్పు జరిగితే ఎంబడే కట్టేస్తా. తప్పు జరిగితే కరెక్ట్ మెజర్మెంట్ చేయండి, కట్టడానికి సిద్ధంగా ఉన్నాం. ఆ మెజర్మెంట్ చేయకుండా అది కోర్టు ద్వారా అది న్యాయస్థానంలో ఉంది, కోర్టులో నడుస్తూ ఉంది. ఇప్పుడు హైకోర్టులో నడుస్తున్నప్పుడు దాని జడ్జిమెంట్ రాకముందు దోషి అనడానికి ఎవరు, దోషి అని నిర్ధారించడానికి ఎవరికున్న హక్కు? కోర్టు డిసైడ్ చేసిన తర్వాత దోషి అంటే దోషిస్తారు, వారు ఏదంటే ఆ రిజల్ట్ ఇస్తారు, దానికి కట్టుబడి ఉండాలి. కోర్టు కట్టుబడి డైరెక్షన్ ఇస్తే కోర్టు శ్రీ సర్వే చేయమని చెప్పి సర్వే చేయమంటే సర్వే చేయరు, వాళ్ళ మీద ప్రెషర్ చేయరు. అది కోర్టులో నడుస్తూ ఉంది. ఒకటి ఈ మైనింగ్ విషయానికి వస్తే కోర్టు ద్వారా న్యాయస్థానం మీద పూర్తి నమ్మకం ఉంది. దాన్ని ఇప్పుడు రాఘవ కన్స్ట్రక్షన్ సంబంధించిన సిబిసిలో ఇంక్వైరీ చేసి మార్కెట్ నడుస్తుంది. అది అయినందుకు చాలా మంచిగా మార్కెట్ మేలు జరుగుతుందని ఆశిస్తా ఉన్నా. దీని మీద ఎంక్వైరీ జరుగుతుంది, రాష్ట్రంలో దాని మీద అన్నింటినీ ఎంక్వైరీ జరుగుతుంది. కాబట్టి చాలా హరీష్ రావు గారు చేసిన పని చాలా మంచి పని, అందరికీ న్యాయం జరుగుతుంది. రాష్ట్రంలో ఉన్న క్రెషర్ స్టోన్ క్రెషర్ వాళ్ళకి అందరికీ న్యాయం జరుగుతుందని పూర్తి నమ్మకం వ్యక్తం చేస్తానండి. దాంతోపాటు అన్నారం రాజు ఎక్కడ ఉండి తుపాకుల రాజు మనము 117 మందికి 81 మంది 71 మందికి మనం 76 మందా అన్నారం ఎంతమంది సర్టిఫికేట్లు ఇప్పించినాం? 117 మందికి ఎంతమందికి ఇప్పించినాం? 71 మందికి సర్టిఫికేట్లు ఇప్పించినాం. 81కి ఇప్పించినాం. 81కి ఇప్పించి మిగిలిన వాళ్ళకి ఏమైందంటే వాళ్ళకి సర్టిఫికేట్ లేక పొజిషన్లు లేక ఆపరేషన్ లేక అందరికి ఇచ్చేవాళ్ళం. దానికి పైసలు వసూలు చేసి 12 లక్షలు తీసుకురని చెప్పి ఇలా ప్రెస్లో చూసిన పేపర్లో చూసిన. ఏం చేసి రాదు పైసలు అవి అడ్వకేట్ వేరే అడ్వకేట్ ఇవ్వాలంటే అడ్వకేట్ కోసం తీసుకుంటే నేను తీసుకోలే పైసలు. ఇక ప్రభాకర్ అన్న దగ్గర పైసలు పెట్టినాను. ఆ రోజు అన్నారం వాళ్ళు 11.5 లక్షలు తెచ్చారు. చాలా మంది రైతులు కూడా వచ్చారు. రైతులు వచ్చి ఇది హైకోర్టు అడ్వకేట్ కట్టాలని తీసుకురావడం జరిగింది. అన్నకి ఇస్తే అన్న అన్నారు, నా దగ్గర వద్దు, ప్రభాకర్ అన్న దగ్గర తీసుకోమంటే మూట కట్టి పెట్టాము. నెల 15 రోజులలో వచ్చారు. మళ్ళీ అడ్వకేట్ కడతామని అదే మూట తీసుకుంది. అది జరిగిన విషయం తప్ప అన్న చేతికి ముట్టలేడు. మాట్లాడినా అడ్వకేట్ దగ్గర ఉంది. బాలకృష్ణ అడ్వకేట్ దగ్గర అన్నారపల్లి చెప్తున్నాను. కళ్యాణరెడ్డి ఫోన్ కలుపుబాబు, కళ్యాణరెడ్డి కలుపుగా అంటే పొద్దుగాల మాట్లాడిన ఇంటి అదొకటి. రెండోది ఇక్కడ మరో డాక్యుమెంట్ వచ్చినా బేకుండా కొడుకున్నారా? పొద్దుగాల ఇప్పటిదాకా చెప్పుకుంటా. ఇక్కడ ఎంత సర్వే నెంబర్ అది? 62 సర్వే నెంబర్లో 62 సర్వే నెంబర్లో పోచారంలో కబ్జా చేసి 5 ఎకరాలు కబ్జా చేశారని చెప్పి ఇలా చెప్పడం జరిగింది. ఆయన అది శంకర్లాల్ అని, శంకర్లాల్కు ఎక్స్ సర్వీస్మెన్ ల్యాండ్ అలాట్మెంట్ అంతేనా? స్వాతంత్ర సమరయోధుడు. అది 97లో వెంకటేశ్వరరావు ద్వారా 5 ఎకరాల ల్యాండ్ శంకర్లాల్కు ఎక్స్ సర్వీస్మెన్ ల్యాండ్ అలాట్మెంట్ గవర్నమెంట్ ఇస్తుంది. వేరే అంటే తీసుకుంటాం, సంబంధం లేదు. 98లో శంకర్లాల్ ఉన్నాడు, విచారించడం జరిగింది. ఈ ల్యాండ్కి సంబంధించి కబ్జా పెట్టిందన్నాడు. కాటాసీని అయితే నేను వాళ్ళ అయ్యే తాత సంపాదించిన భూమిని వాళ్ళ అన్నదమ్ములో సరిగా వంచేయడు, వాళ్ళ అక్కజనులకు ఇవ్వడు, వాళ్ళ అమ్మని ఇవ్వడు.
ఇంట్లో సరిగ్గా చూసుకున్న సోయి మంది గురించి మాట్లాడతాం. డాక్యుమెంట్ ప్రూవ్ చేయమని ఎందుకంటే కలిసి ఇద్దాం. మా పేరు మీద, మా బ్రదర్ పేరు మీద, మా పేరు మీద ఉన్నట్టు తెల్లబడ్డ చెప్పుకొని నల్లబడ్డ వేసుకుంటున్నాం. మొత్తంలో పనిచేస్తాను ప్రూఫ్ చేస్తూ రాజకీయాలు మానుకోండి. ఇటువంటి లేనిపోని ఆరోపణలు చేయడం తగదు, తెలుసుకొని మాట్లాడాలని చెప్పి చెప్పాను మీకు. ఇంకేముందండి కళ్యాణ్ చెప్తున్నా నా సొంతది. కళ్యాణ్ రెడ్డి మన హైదరాబాద్ నుంచి పార్టీలో గెలగొట్టున్నాడు. మా అల్లుడు మా అక్క కొడుకు జంగారెడ్డి పేరు కూడా తీసుకున్నాడు. దానికి మీకు సంబంధం ఉన్నాడు. సంబంధం ఉన్నట్టు ఒక చిన్న కాగితం ముక్క కానీ ఏదో డాక్యుమెంట్ కానీ పూర్తి చేయలేదు. మాకు సంబంధం ఉన్నది. పొద్దుగాల మాట్లాడినా చెప్తున్నాడు ఆయన. మాకు సంబంధం లేని విషయం మాట్లాడడం కరెక్ట్ కాదు. రాజకీయ అనుభవం లేకపోతే హెచ్ఎంపీ వాళ్ళు కోచింగ్ ఇస్తున్నారు, అయిపోయి కోచింగ్ నేర్చుకోమని పోయి హెచ్ఎంపీలు ఇస్తున్నా అలా నేర్చుకోవాలి. పోయి వక్త అని మంచి కోచింగ్ ఇస్తా ఉన్నారు, నేర్చుకోవాలి. మేము 90 నుంచి రాజకీయాలలో ఉన్నాం. మాది వ్యవసాయ కుటుంబం. మా ఇంట్లో ఎవరు లీడర్ కాదు. మాకు రాజకీయంగా కొద్ది గొప్ప నేర్చుకున్న పీజీఆర్ నుంచి నేర్చుకున్న కొన్ని పగోని గిట పనిచేసే మనస్తత్వం ఉన్న వ్యక్తి ఉన్నాడు. నా తలకాయ ముట్టోడు వచ్చినా పనిచేసే ఆలోచనలో వ్యక్తి ఉన్నాడు. కానీ ఓని మోసం చేసే లెక్కలు, ఓని ద్రోహం చేసే లెక్కలు, కబ్జా రేటు చేసే లెక్కలు నేను మండల ప్రజలు ఉన్నప్పుడు ఎవరు అడిగేటం లేనప్పుడు, ఎన్ని ఎకరాలు కబ్జా చేస్తే అడిగేటం లేనప్పుడు చాలా మంది కబ్జా రేటు పేర్లు చెప్తే మరి పరిచయం అవుతారు మీరు. కాబట్టి కాటా శ్రీనివాస్ గౌడ్ గారు మాట్లాడే మాటలన్నీ ఫేక్ మాటలు. నువ్వు తెలుసుకోవాలి. ఒక నేషనల్ పార్టీ నుంచి 2 సార్లు పోటీ చేసినావు. నువ్వు ఇంకా బచ్చపన మాటలు మాట్లాడితే వాడు ఒప్పుకునే పరిస్థితి లేడు. మొన్ననే నెల కిందనే నీకు 5 మున్సిపాలిటీల చెంపలు వాయగొట్టింది. చెంపలు చెల్లుమనే 2 మా కార్యకర్తల బలంతో 5 మున్సిపాలిటీలు గెలవడం. అందరూ ప్రతి ఒక్కరు కార్యకర్తలు సైనికులకు పనిచేసి గెలిపించుకోవడం జరిగింది. ఇక్కడ ఉన్న వాళ్ళు, గ్రామాలలో అందరూ ప్రతి ఒక్కరూ ఒక సైనికులకు పనిచేసి 5కి 5 గెలుచుకోవడం జరిగింది. రేపు రాబోయే గ్రేటర్ హైదరాబాద్ కానీ మండలాలు కానీ ఇదే పరిస్థితి ఉంటుంది, ఇదే రిజల్ట్ ఉంటుంది. నువ్వు తయారు బిడ్డ అని చెప్తాను నేను.